హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు అద్భుతమైన ఔషధ మొక్క అయినటువంటి సబ్జా గింజల యొక్క ఉపయోగాలు మరియు వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. మరి ఇంతవరకు ఇన్ని వివరంగా ఏ వీడియోలోనూ మీరు చూసుండరు. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఆసిమమ్ బ్యాసిలికం. ఇది లామియేసి కుటుంబానికి చెందిన మొక్క. అంటే తులసి మొక్క లాంటిదే. ఇది కూడా తులసి మొక్కలాగే ఉంటుంది. దీన్ని తులసి అని కూడా అంటారండి. మరి దీన్ని సాధారణంగా సబ్జా గింజలు, స్వీట్ బేసిల్, భూతులసి, వెబుడి పత్రి, తీపి తులసి అని కూడా పిలుస్తారండి. మరి మొదటగా సబ్జా గింజల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూసి తర్వాత వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక చెప్తాను. సరే అండి. మరి సబ్జా గింజల ఉపయోగాలు ఇంతవరకు మీకు తెలియనన్ని ఉపయోగాలు నేను కలెక్ట్ చేశాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి వేసవి కాలంలో సబ్జా గింజల్ని మనందరం కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. కాబట్టి మనందరికీ కూడా సబ్జా గింజలు జనరల్గా వేసవి కాలంలో వేసవి తాపాన్ని తీర్చేవిగా ఉంటాయి. అంతేకాదండి, ఇవి వడదెబ్బ నుంచి కూడా శరీరాన్ని కాపాడతాయి. అందుకని నిమ్మకాయ నీటిలో, షర్బత్తుల్లో వీటిని కలుపుకొని తాగుతూ ఉంటాము. మరి రెండవదిగా వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే సబ్జా గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయండి. మరి వీటిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సబ్జా గింజలు బరువు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాదండి, వీటిలో ఫైబర్ ఉన్నందువల్ల మనం వీటిని తీసుకున్నప్పుడు ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి అన్నమాట. అంతేకాదు, వీటిలో క్యాలరీస్ కూడా ఉండవు. మరి అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ ఒక అధ్యయనం చేసింది. అందులో వీళ్ళు లినోలిక్ యాసిడ్ని రోజు తీసుకోవటం వల్ల కొవ్వు తగ్గుతుంది అని ఆ సంస్థ తేల్చి చెప్పిందండి. అంతేకాదు, జీర్ణనాళం ద్వారా కొలెస్ట్రాల్ శోషణ తక్కువ జరిగేలాగా ఇవి చేస్తాయి అన్నమాట. ఆ విధంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని ఇవి తగ్గిస్తాయి. ఈ విధంగా బరువు తగ్గటానికి సబ్జా గింజలు అనేవి చాలా మంచి ఔషధంగా పనిచేస్తాయి. మరి అంతేకాదండి, సబ్జా గింజలు జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, సబ్జా గింజల్లో అధిక మొత్తంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తాయి. అంతేకాదు, జీర్ణక్రియని కూడా మెరుగు చేస్తాయి. మరి ఈ గింజలు నీటిలో నాని ఉబ్బుతాయి కదండి. అలా ఉబ్బినప్పుడు ఇవి జీర్ణ ఎంజైములను విడుదల చేయటం వల్ల జీర్ణక్రియ అనేది మెరుగ్గా జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఇవి జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. అంతేకాదండి, సబ్జా గింజలు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి సబ్జా గింజలు అనేది చాలా మంచి ఔషధం అండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి పిండి పదార్థాలని గ్లూకోజ్గా మారటాన్ని నియంత్రిస్తాయి అన్నమాట. ఆ విధంగా చక్కెర శాతాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో కూడా చక్కెర శాతం అనేది తగ్గుతుంది. ఈ విధంగా మధుమేహ వ్యాధి కలిగిన రోగులకి సబ్జా గింజలు అనేది చాలా మంచి ఔషధం. మరి టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులు ఒక నెల రోజుల పాటు భోజనం తర్వాత వీటిని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైందండి. మరి అంతేకాదండి, సబ్జా గింజలు అనేవి మలబద్ధకానికి మరియు ఉబ్బరానికి, పొట్ట ఉబ్బరం చేసినప్పుడు దానికి కూడాను ఉపశమనం కలిగిస్తాయి. నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని జనరల్గా మనం తీసుకుంటాం కదా, అలా నానబెట్టినప్పుడు ఒక జిగురులాగా అవి తయారవుతాయండి. అంటే సీడ్ చుట్టూ కూడా ఒక జిగురు కోట్ అనేది ఫామ్ అవుతుంది కదా. అందువల్ల ఆ జిగురు కోట్ అనేది మరి పేగు కదలికల్ని నియంత్రిస్తుంది అన్నమాట. వీటిలో అస్థిర నూనెలు కూడా ఉంటాయి అన్నమాట. మరి పేగు కదలికల్ని మెరుగు చేయటం ద్వారా, అంతేకాదు మరి జీర్ణక్రియ జరిగేటప్పుడు గ్యాస్ విడుదలవుతుంది పొట్టలో. ఆ గ్యాస్ నుంచి కూడా మన పొట్టకి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
సబ్జా గింజలనేవి ఎసిడిటీ మరియు ఛాతీలో మంటని తగ్గించడంలో ఉపయోగపడతాయండి. జీర్ణక్రియ జరిగేటప్పుడు జనరల్‌గా మన పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదలవుతా ఉంటుంది. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనం ఫుడ్ తీసుకోనప్పుడు అది ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగించటం వల్ల పొట్టలో గ్యాస్, మంట, ఎసిడిటీ కలుగుతుందండి. దీనివల్ల ఛాతీలో కూడా మంటొస్తుంది. మరి నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకుంటే ఇవి కడుపులో ఒక ఒత్తుగా ఉండి మెత్తని పొరలాగా ఉండి ఆ ఎసిడిటీ నుంచి మనకి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయండి. అంతేకాదండి, ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగు చేస్తాయి. మరి సబ్జా గింజల్ని రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే డెడ్ సెల్స్ అనేవి, మృత కణాలు అనేవి తొలగిపోయి కొత్త కణాలని ఏర్పరుస్తాయి. ఎందుకంటే సబ్జా గింజలు కొల్లాజన్ని స్రవిస్తాయి అన్నమాట. ఈ కొల్లాజన్ అనేది కొత్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. మరి సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగు చేయడమే కాదు కానీ మరియు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మరి పొడవాటి దృఢమైన జుట్టు పెరగాలి అంటే కనుక సబ్జా గింజలు తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఐరన్, విటమిన్ కే ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు సబ్జా గింజలు దగ్గు మరియు జలుబుని కూడా నయం చేస్తాయి. ఎక్కువ దగ్గు వస్తున్నప్పుడు గొంతు కండరాలు నొప్పి పుడతాయి కదండి. ఈ గొంతు కండరాలకి వీటిలో యాంటీ స్పాస్మోడిక్ గుణం ఉండటం వల్ల ఆ కండరాల నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు దగ్గును కూడా నియంత్రిస్తాయి. అంతేకాదండి వీటిలో బీటా కెరోటిన్ మరియు ఫ్లావనాయిడ్స్ ఉండటం వల్ల ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మన రక్షణ వ్యవస్థను కూడా బలపరుస్తాయి అని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైందనమాట. మరి ఈ సబ్జా గింజలు అనేవి ఖనిజాలకు మంచి మూలమండి. మరి వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. మరి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా కాల్షియం, మెగ్నీషియం అనేది అవసరం. అంతేకాదు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇనుము అనేది చాలా అవసరం, ఐరన్ అనేది చాలా అవసరం. కొంతమంది మాంసం తినని వారు ఉంటారు, కొంతమంది పాల ఉత్పత్తులు తినని వారు ఉంటారు. వాళ్ళకి జనరల్గా ఐరన్ లోపం వల్ల వాళ్ళకి ఎనీమియా వ్యాధి వస్తుందండి. అలాంటి వారు ఈ సబ్జా గింజల్ని రెగ్యులర్ డైట్లో భాగంగా తీసుకుంటే కనుక వాళ్ళకి తగినంత ఇనుము శరీరానికి లభ్యమవుతుంది. అంతేకాదండి ఈ సబ్జా గింజలు గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడుతాయి. మరి అనేక అధ్యయనాల ఫలితం ఏంటి అంటే వీటిలో ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు కదా. మరి ఈ ఫ్లావనాయిడ్స్ అనేవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదండి గాయాలని నయం చేసే ఔషధాలలో వీటిని ఉపయోగిస్తారు. మరి ఆయుర్వేదంలో పుండ్లు, గాయాలు, దద్దుర్లు ఇలాంటి వాటి చికిత్సలో ఈ సబ్జా గింజల్ని వాడేవారట. మరి కొబ్బరి నూనెలో సబ్జా గింజల పొడి కలిపి ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ రాసుకుంటే కనుక ఉపశమనం లభిస్తుంది. ఎగ్జిమా మరియు సొరియాసిస్ వంటి వ్యాధుల చికిత్సలో కూడా దీన్ని వాడుతున్నారు. అంతేకాదండి ఇవి నరాలని ఉత్తేజితం చేస్తాయి. మరి శరీరంలో అధికంగా ఉన్న నీటిని మూత్రపిండాల ద్వారా విసర్జించబడేలాగా కూడా చేస్తాయండి. అంతేకాదండి మలల వ్యాధికి లేదా మూల వ్యాధికి ఈ సబ్జా గింజలు అనేవి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి. మరి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు ఈ సబ్జా గింజలు అనేవి చాలా మంచి ఔషధం. అంతేకాదండి దీర్ఘకాలిక విరేచనాల నుంచి కూడా ఇవి విముక్తి కలిగిస్తాయి. మరి సాధారణంగా కలిగే బలహీనతలకు కూడా ఇవి చాలా మంచి ఔషధం అని నిరూపించబడిందండి. అంతేకాదండి క్యాన్సర్ కణాలను చంపే గుణం వీటిలో ఉంది. మరి ఇప్పటి వరకు వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూసాము. మరి సబ్జా గింజల వల్ల కలిగే దుష్ప్రభావాలు లేదా వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను చూడండి. మరి సాధారణంగా సబ్జా గింజలు అనేవి ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగి ఉండవు. అయినప్పటికీ తగిన పరిమాణంలో తీసుకోవాలండి. అంటే పరిమిత పరిమాణంలో మాత్రమే వీటిని తీసుకుంటే మనకి ఎటువంటి ముప్పు కూడా కలగదు. మరి ఈ విత్తనాలను అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు కలుగుతాయి. మరి రోజువారీ ఎంత తీసుకోవాలి ఈ సబ్జా గింజల్ని అంటే 1 టేబుల్ స్పూన్ కన్నా మించకూడదు. మరి ఈ విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి అంటే
అతిసారము, వాంతులు, వికారము, మొటిమలు రావటం, తలనొప్పి, కడుపులో అసౌకర్యం, ఆకలి లేకపోవటం ఇలా మొదలైనవి జరగచ్చు. కొందరిలో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా తగ్గిపోవడం కూడా జరుగుతుందండి. మరి సబ్జా గింజల్ని గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవటమే మంచిదండి. మరి ఎందుకు గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అంటే ఈ సబ్జా గింజలు అనేవి ఈ శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలకి మంచిది కాదు. అంతేకాదండి, ఈ సబ్జా గింజల్ని చిన్న పిల్లలు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి శ్వాస ఆడకపోవచ్చు, శ్వాసనాళానికి అడ్డుపడి శ్వాస సరిగ్గా ఆడకపోవచ్చు. మరి అంతేకాదండి, ఈ సబ్జా గింజలు అనేవి రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మది చేస్తాయి అన్నమాట. అంటే తొందరగా రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. అందువల్ల శస్త్రచికిత్స చేయించుకునే వాళ్ళు, లేదా చేయించుకోవటానికి రెడీ అవుతున్న వాళ్ళు, లేదా ఏదన్నా గాయాలు ఉన్న వాళ్ళు మరి ఈ బేసిల్ సీడ్స్ని తీసుకోకపోవటమే మంచిదండి.